హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రామ్ మీ సేవ ఛానల్. ఫ్రెండ్స్, మనకు రీసెంట్గా ఏపీ ప్రభుత్వం కాలేజీ ఫీజులకు సంబంధించిన విద్యా దీవెన అమౌంట్ను రీసెంట్గా విడుదల చేయడం జరిగింది కదా. సో ఇప్పటికైతే మ్యాక్సిమం చాలా మంది స్టూడెంట్స్కి అయితే ఈ విద్యా దీవెన అమౌంట్ అనేది క్రెడిట్ అవ్వడం జరిగింది. కానీ కొంతమంది స్టూడెంట్స్ అయితే ఇంకా క్రెడిట్ అవ్వలేదని చెప్పి చెప్తున్నారు. సో ఇంకా అమౌంట్ క్రెడిట్ అవ్వని వారికి అమౌంట్ క్రెడిట్ అవుతుందా లేదా అనేది పేమెంట్ స్టేటస్ను ఎలా చూసుకోవాలో ఇప్పుడు చెప్తాను. ఫ్రెండ్స్, అలాగా మీరు మరిన్ని అప్డేట్స్ను మిస్ అవ్వకుండా పొందాలి అనుకుంటే రామ్ మీ సేవ సంబంధించి టెలిగ్రామ్ గ్రూప్ అయితే ఉందన్నమాట. సో ఇంకా గ్రూప్లో జాయిన్ కాని వారు జస్ట్ మీరు టెలిగ్రామ్ యాప్లో రామ్ మీ సేవ అని చెప్పి సెర్చ్ చేస్తేనే రామ్ మీ సేవ గ్రూప్ అనేది చూపిస్తుంది. ఫ్రెండ్స్, మీరు ఈ విద్యా దీవెనకు సంబంధించిన పేమెంట్ స్టేటస్ను జ్ఞానభూమి స్టూడెంట్ లాగిన్లో అయితే చూసుకోవచ్చు. సో ఇక్కడ వచ్చేసి మనకు లాగిన్ అని చెప్పి ఆప్షన్ ఉంది కదా. సో ఆ ఆప్షన్ క్లిక్ చేసుకుంటే ఇలా మనకు ఓపెన్ అవుతుంది. ఇక్కడ మనకు యూజర్ ఐడి పాస్వర్డ్ను ఎంటర్ చేయమని చూపిస్తుంది కదా. ఇక్కడ యూజర్ ఐడి వచ్చేసి మన ఆధార్ నెంబరే అనమాట. ఇక్కడ పాస్వర్డ్ని అయితే మనం ఫర్గాట్ పాస్వర్డ్ను క్లిక్ చేసి అయితే పాస్వర్డ్ను సెట్ చేసుకొని యూజర్ ఐడి పాస్వర్డ్తో లాగిన్ అవ్వచ్చు. సో ఇక్కడ యూజర్ ఐడి పాస్వర్డ్ను ఎంటర్ చేసి ఈ క్యాప్చాని ఎంటర్ చేసి సైన్ ఇన్ అయితే క్లిక్ చేసుకుంటే ఇలా మనకు సంబంధించిన లాగిన్ అనేది ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ వచ్చేసి మనకు వ్యూ ప్రింట్ స్కాలర్షిప్ స్టేటస్ అని ఉంది కదా. సో ఇక్కడ క్లిక్ చేసి నెక్స్ట్ మనకు ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇక్కడ మనకు అప్లికేషన్ ఐడి అని చూపిస్తుంది కదా. ఇక్కడ సెలెక్ట్ దగ్గర క్లిక్ చేసుకుంటే ఇలా మనకు అప్లికేషన్ ఐడి అనేది చూపిస్తుంది. ఇక్కడ ప్రజెంట్ వచ్చేసి మనకు 2023 ఇయర్ సంబంధించిన అమౌంట్ అనేది క్రెడిట్ అవ్వడం జరిగింది. సో 2023 అప్లికేషన్ను సెలెక్ట్ చేసుకోండి. నెక్స్ట్ గెట్ అప్లికేషన్ స్టేటస్ అని క్లిక్ చేసుకుంటే ఇలా మనకు ఓపెన్ అయిపోతుంది అనమాట. సో ఇక్కడ వచ్చేసి మనకు స్కాలర్షిప్ హిస్టరీ అని చూపిస్తుంది కదా. అలా ఇక్కడ మెయిన్గా వచ్చేసి 2023 అప్లికేషన్ అని ఉంది కదా. సో ఈ అప్లికేషన్ వచ్చేసి మనకు ఇప్పుడు ప్రజెంట్ ఇయర్ సంబంధించి అంటే 2023-24 అకాడమిక్ ఇయర్ ఉంటుంది కదా. సో ఆ ఇయర్ సంబంధించి ఇక్కడ స్టేటస్లో మనకు రిలీజ్డ్ అని చూపిస్తుంది కదా. సో ఈ విధంగా మనకు రిలీజ్డ్ అని చూపిస్తే మనకు అమౌంట్ అనేది రిలీజ్ అయినట్టే అనమాట. అంటే మన అకౌంట్కి కూడా వచ్చి ఉండొచ్చు. ఒకవేళ రాకపోతే కనుక త్వరలోనే అమౌంట్ అనేది మీకు క్రెడిట్ అయిపోతుంది. ఎటువంటి ప్రాబ్లం అయితే లేదు. ఇక్కడ మామూలుగా అయితే కనుక 2023 అప్లికేషన్ దగ్గర రిలీజ్డ్ అని కాకుండా ఓటీఏ కంప్లీటెడ్ అట్ డిస్ట్రిక్ట్ ఆఫీసర్ అని చెప్పి అంతకుముందు చూపించింది అనమాట. ఇప్పుడు ప్రజెంట్ అయితే స్టేటస్ అప్డేట్ అవ్వడం జరిగింది. సో ఇలా వచ్చిన వారికి అయితే ఖచ్చితంగా అమౌంట్ అనేది క్రెడిట్ అవుతుంది. అలాగే మెయిన్గా వచ్చేసి 2023లో పాస్డ్ అవుట్ అయింటారు కదా. సో వారికైతే ఇప్పుడు ప్రజెంట్ అమౌంట్ అయితే క్రెడిట్ అవ్వలేదు. సో ప్రజెంట్ అయితే పెండింగ్ అమౌంట్స్ ఏవి క్రెడిట్ చేయలేదు. ఓన్లీ రీసెంట్ ఇయర్ సంబంధించి మాత్రమే రెగ్యులర్గా రావాల్సిన అమౌంట్ అనేది క్రెడిట్ చేయడం జరిగింది. ఫ్రెండ్స్, ఎవరికైతే 2021 అలాగే 2022 ఇయర్ అలాగే 2023కు సంబంధించిన ఈ జేవిడికి సంబంధించి పెండింగ్ అమౌంట్ రావాల్సి ఉంటే కనుక సో వారికి ఆ పెండింగ్ అమౌంట్ అనేది ఇక మ్యాక్సిమం రానట్టే అనమాట. ప్రజెంట్ అయితే రీసెంట్ ఇయర్స్ మాత్రమే రిలీజ్ చేస్తున్నారు. అలాగే మెయిన్గా వచ్చేసి మీకు అమౌంట్ క్రెడిట్ అవ్వాలంటే ఇక్కడ ఇందులోనే కొంచెం కిందికి అయితే రండి. సో ఇక్కడ మనకు స్కాలర్షిప్ డీటెయిల్స్ అని చూపిస్తుంది. ఇక్కడ ఖచ్చితంగా మీకు సెక్రటేరియట్ వెరిఫికేషన్ స్టేటస్ దగ్గర ఎలిజిబుల్ అని చెప్పి చూపించాలన్నమాట. ఇక్కడ ఎలిజిబుల్ అని చెప్పి లేకపోతే మీకు అమౌంట్ అనేది రాదనమాట. అలా ఇక్కడ కిందికి వస్తే కనుక ఇక్కడ మనకు జగనన్న విద్యా రిలీజ్ స్టేటస్ అని ఉంది కదా. ఈ విద్యా దీవెనకు సంబంధించి అమౌంట్ అనేది గవర్నమెంట్ రిలీజ్ చేసిన వెంటనే ఇక్కడ మనకు స్టేటస్లో చూపించేదన్నమాట గతంలో అయితే. ఇప్పుడు ప్రజెంట్ అయితే ఇక్కడ స్టేటస్ అనేది చూపించడం లేదు. త్వరలోనే ఇక్కడ స్టేటస్ అనేది అప్డేట్ అవ్వడం జరుగుతుంది. అలా ఇక్కడ మెయిన్గా వచ్చేసి ఇక్కడ జేవిడి జాయింట్ అకౌంట్ బ్యాంక్ డీటెయిల్స్ అని ఉంది కదా. సో ఇక్కడ వచ్చేసి ఏ బ్యాంక్ అకౌంట్ అయితే చూపిస్తుందో ఆ బ్యాంక్ అకౌంట్కి అమౌంట్ అనేది క్రెడిట్ అవ్వడం జరుగుతుంది.